నేను ఒకటి చెప్తా, ఇప్పుడు కూడా జర్నలిజం నాశనం ఎట్లా అయింది అంటే, మనం రాజకీయ నాయకుడిని ఏలెత్తి చూపెడతాం, అంటే తెల్ల షర్ట్ వేసుకుని బురద గుంటలో దిగి ఉన్నాడు. మనం దాని చుట్టూ నడుస్తూ ఆయన వట్ట తప్పు చేసావు, నువ్వు ఎట్ట తప్పు చేసావు అని ఏలెత్తి చూపెడతాం. వాడు ఏం చేశాడు, ఏం చేయమంటారు సార్ అంటే ఎట్టిట్ట చదివాడు. అది వచ్చి జల్లు మన అందరి మీద పడింది. మనం తెల్ల సొక్కాలు వేసుకుని ఉన్నాం, ఇది తుడిచాం, కడిగిచ్చాం, వాషింగ్ మిషన్ లో వేసాం, కానీ మరకపోదు. ఈ మరక చూపెట్టి నీకు మరక ఉంది, నాకు మరక ఉంది, ఏందో తేడా అంటున్నాడు. ఇప్పుడు మీడియా అట్టగే పోయింది కదా విశ్వసనీయత. అంతే ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది అంతే. వీళ్ళు చెప్తారు, ఇదివరకు పబ్లిక్ అట్లాగా ప్రెషర్ గ్రూప్స్ ని నమ్మేవాళ్ళు. అప్పుడు ఏంటంటే ఒక 30% ఓట్లు ఉండేవి అధికార పక్షానికి, ప్రతిపక్షానికి 40% తటస్థ ఓటర్ ఉండేవాడు. తర్వాత 30% పడిపోయారు, ఇప్పుడు 20% పడిపోయారు. ఇవాళ 20%, 10 నుంచి 20% ఉన్నారు. ఈ 20% మందిలో 10% మంది చిరాకేస్తే ఓటే వేయరు అసలు శాంతం. కాబట్టి వీళ్ళు ఈ ప్రెషర్ గ్రూప్ కి పనికి వస్తారు, కానీ వీళ్ళకి ఓటేరు. వీళ్ళు చెప్పే మాటలకు అనుగుణంగా అధికార పార్టీకి ఎలా, ప్రతిపక్షానికి ఎలా డిసైడ్ అవుతారు వీళ్ళు. ఇవాళ ఉన్న పరిస్థితి అది, నేను అబ్జర్వ్ చేసినంత వరకు. కానీ నిజంగా ఇలాంటివి వస్తే అధికార పక్షానికే నష్టమా? అట్లేముండదండి. ఇప్పుడు